నేను పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకు తెలియక ఇంత వేదన దుఃఖం ఉందా అని చెప్పి బాధపడ్డా. నేను టైం తీసుకోకుండా వెంటనే మా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పిన, రేపు పోదాం మనం వాళ్ళ సంగతిలో తెలుసుకుందామని చెప్పాను. ఇక్కడికి వచ్చే వరకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు నెల నాడు చెప్పిన దానికంటే ప్రాక్టికల్గా చూసిన తర్వాత 100 రెట్ల దుర్మార్గాలు ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అర్థమైపోయింది. ఒక ఎంపీగా, బాధ్యత కలిగిన ఎంపీగా నేను ఏకశివ నగర్ వెళ్తున్నా, సిపి గారు, కలెక్టర్ గారు, నేను ఏకశివ నగర్ వెళ్తున్నా. అక్కడ మీ రెవెన్యూ అధికారులు కానీ, మీ పోలీస్ అధికారులు కానీ ఆ ప్రజల బాధ ఏందో వినే ప్రయత్నం చేయండి. నేను వస్తున్నా అక్కడికి, దానికి ఒక పరిష్కారం చూద్దామని చెప్పిన నేను అనుకున్నట్టు నేను వచ్చిన తర్వాత భయపడకుండా వస్తున్నాను మా వాళ్ళు. నేను అనుకున్నా 2000 పైచలకు ప్లాట్కి సంబంధించిన 2000 మంది కుటుంబాలు ఉంటారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన అర్థమైపోయింది, రాత్రి ఎవరు పోవద్దని, టెంట్ వేయొద్దని, మీ ఎంపీ వచ్చి ఏం చేస్తారని, ఆ ఎంపీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమే ఉంటామని, మేము అంతు చూస్తానని చెప్పి ప్రతి ఇంటికి బెదిరించినారు. బెదిరిస్తే బిక్కు అంటూ మేము వచ్చినప్పుడు కొంతమంది వచ్చిండు, ఆ తదుపరి ధైర్యం వచ్చిండు. ఇక్కడ పరిస్థితుల్లో చూసిన తర్వాత బాధ అనిపించిన అంశం ఏంటంటే, తెలంగాణ పోలీస్ చాలా సాహసం, ధైర్యంతో ఉన్నటువంటి పోలీసుగా ఉంటుంది. కానీ ఇన్నిసార్లు ఇక్కడ ఇన్ని బాధలు పెట్టిన గుండాల ఆగడాలు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకపోవడం, తీసుకున్న దాని సీరియస్ని అర్థం చేసుకోకపోవడం, ప్రజల ప్రాణాలను రక్షించడంలో, గుండాలు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు కాపాడంలో సంపూర్ణంగా విఫలమైంది. తప్పకుండా దీని మీద కాంప్లైంట్ తప్పకుండా చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. రెండవది, అసలు ఎంత దుర్మార్గం అంటే 1985 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కాలనీ ఇది. 30 రూపాయల గజం చొప్పున కొనుక్కున్న కాలనీ ఇది. 20 ఏళ్ళు ఎవరు రాలేదు మొక్కన. 20 ఏళ్ళు ఇక్కడ చెట్లతో, గుట్టలతో జనావాసాలకు యోగ్యం కాదు కాబట్టి ఎవరు రాలేదు.